హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మన వాకిట్లో ఎంతో నిండుగా కలగా కనిపించే ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 11 చుక్కలు ఎదురు చుక్క ఒకటొచ్చే వరకు చాలా చక్కగా ఆకర్షణీయంగా కనిపించే ఈ బ్యూటిఫుల్ ముగ్గు అయితే చాలా చాలా బాగుంటుంది. మీరైతే అస్సలు మిస్ కాకండి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నాం అనేది ఈజీగా తెలుస్తుంది. ఈ ముగ్గు అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్. అంత బాగుంటుంది తిప్పుడు ముగ్గు అయితే. ఇలా చుక్కలు పెట్టడం అయిపోయిన తర్వాత ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా తీసుకెళ్తూ ఎలా మలకలు అయితే తిప్పుతున్నానో చూడండి. ఈ మలకల ముగ్గులైతే వాకిట్లో వేసుకోవడంతో అయితే ఎంతో నిండుగా అయితే కనిపిస్తుంది. నాకైతే డిజైన్ల కంటే ఈ మలకల ముగ్గులే చాలా చక్కగా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం వాకిట్లో వేసుకోవడం వల్ల కూడా చాలా కళగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మలకల ముగ్గులు వేయడంతో మన వాకిట్లో వేయడం వల్ల వచ్చే పోయే వాళ్ళు చూసుకుంటూ కూడా అబ్బా ఎంత మంచిగా వచ్చిందన్నట్టుగా చూస్తూ కొంతమంది మనం అక్కడ ఉంటే కావలసుకొని కూడా మాటలు కలుపుతూ ఆ ముగ్గును చూస్తూ ఉంటారండి. మనతో మాట్లాడుకుంటూనే ఆ ముగ్గును గమనిస్తూ ఉంటారు. అంత మంచిగా కనిపిస్తాయి ఈ మలకల ముగ్గులు వాకిట్లో. చూడండి, చుట్టూరా ఇలాగే గీసుకుంటూ పోవాలి. మనం ఎక్కడ కూడా ఆపకుండా ఇట్లనే చకచక అని గీసుకుంటూ వెళ్ళామంటే చుట్టూరా మధ్యలోనైతే చాలా సింపుల్గా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తిప్పుడు ముగ్గు కూడా నేను చక్కగా డిజైన్ అయితే గీశాను. ఆ డిజైన్ వల్ల ఇంకా లుక్ అనేది చాలా చక్కగా అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, చకచక ఎంత చక్కగా నేను ఎక్కడ ఆపకుండా సింపుల్గా గీసేస్తున్నాను. మీరు కూడా ఇంతే సింపుల్గా చూసి నేర్చుకొని వాకిట్లో వేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేషన్, నా బంధువులని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యలో చూడండి, నేను ఒక చుక్కకు కలుపుకుంటూ ఇలా అయితే రౌండ్గా చుట్టూరా గీసుకుంటున్నాను. ఇలానే పైన రౌండ్గా తిప్పుకుంటూ కింది నుంచి ఒక చుక్క ఉంది కదా, ఇలా కలుపుకుంటూ పైన ఇట్లా రౌండ్గాని ఇలానే మళ్ళీ కిందికి చక్కగా మనకు ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తుండగానే మనకి తక్కువలో తక్కువ ఒక 4 నిమిషాలలో ఈ ముగ్గు అయితే అయిపోతుంది. కాకపోతే నేను కొంచెం దీనికి డిజైన్ వేయడం వల్ల టైం తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇట్లా 2 లైన్లు అయితే గీసుకొని ఈ లైన్ల మీద సింపుల్గా డిజైన్ అయితే వేసుకున్నాను. అలా వేసుకోవడంతో అయితే లుక్ అనేది మారిపోయింది ముగ్గుకు. చూడండి, ఇలా అయితే రౌండ్గా 3 సర్కిల్ లాగా అయితే గీసుకున్నాను వరుసగా. ఈ మధ్యలో దానిపైన ఇంకొక సర్కిల్ లాగా అయితే గీసుకొని ఇప్పుడు దీనికైతే చక్కగా ఇట్లా కొంచెం డిజైన్ లాగా అయితే గీసుకున్నాను. ఇలా గీసుకోవడంతో ఎంతో మంచిగానైతే కనిపించింది మొత్తం మీద. ఇలా గీసుకున్నాక మధ్య మధ్యలో అయితే ఇలా చిన్న చిన్న గీతల్లాగా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయిన తర్వాత ఈ మధ్యలోనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం డిజైన్ అయితే మార్చుకున్నామంటే మనకి ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది, వెరైటీగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా 4 వైపులా నేనైతే వేసుకున్నాను. ఇలా తిప్పుడు ముగ్గులకు కూడా అప్పుడప్పుడు మనం కొంచెం డిజైన్ యాడ్ చేసుకున్నామంటే వాకిట్లో చూడ చక్కగా ఎంతో బాగా అయితే కనిపిస్తుంది. మనకి
కొంతమంది మంగళ శుక్రవారాలు చాలా సెంటిమెంట్లు పాటిస్తుంటారు, కొందరు ఆదివారాలు పాటిస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన వారం వాళ్ళు పాటించే వాళ్ళు ఇలా చక్కగా ముగ్గు వేసుకొని మంచిగా నిండుగా కొంచెం అక్కడక్కడ ఎల్లో కలర్ వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టుకున్నామంటే చాలా చక్కగా నిండుగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే బ్యూటిఫుల్ ముగ్గు అయితే మన వాకిట్లో రెడీ అయితే అయిపోతుంది. వెనకటి పెద్దవాళ్ళైతే ఇల్లుని చూసి ఇల్లాలిని చూడాలి అనేవాళ్ళండి. ఇప్పుడేమో ఇల్లాలిని చూసిన తర్వాత ఇల్లుని చూడాలంటున్నారు. అంటే ఫస్ట్ వెనకటనేమో మంచిగా వాకిలి ముగ్గులి మంచిగా నీట్గా పెట్టుకున్న తర్వాత ఇల్లు ఆలైతే ఎలాగో ఉండేదండి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు రెడీ అయిన తర్వాత మిగతాది ఇల్లుకు వదిలిపెడుతున్నారు, అలా ఉంచుతున్నారండి ఇల్లునైతే. అట్లా వెనకటి సామెత ప్రకారం నేను అంటున్నాను. అందుకనే మనము ఎంత అయినా కూడా కొంచెం టైం తీసుకొని వాకిలి నుంచే మనము అలంకరించుకున్నామంటే లక్ష్మీ కళ అనేది మంచిగా ఉంటుంది మన ఇంట్లో. ఇలాంటి ముగ్గుల వల్ల వాకిట్లో నరదిష్టి నరఘోష అనేది కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చుట్టూరా వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఎల్లో కలర్ వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టడంతో లుక్ అనేది మారిపోయింది ముగ్గుకైతే. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ మరి.